సో నిన్న మనకి వైజాగ్ మీట్ జరిగింది కదా, వాళ్ళకి యువకాలం మీటింగ్. అక్కడ జగన్ వాలంటీర్ వల్ల మహిళలను కిడ్నాప్ చేస్తున్నారు. ఎంత బట్టి నిజమంటారు? అదెల్లా అబద్ధం. అంటే మరి మరోసారి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, పవన్ కళ్యాణ్ మనకి తిక్కలేసింది అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ సభలో సీఎం జగన్ గారిని తిట్టారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ పవన్ కళ్యాణ్ తిట్టారు కదా జగన్ గారిని, దానిపై మీ అభిప్రాయం ఏంటి? వానికి తిక్కలేసి ఎట్ట మాట్లాడుతున్నాడు. తెలంగాణలో పెట్టుకుని ఏం గెలిచినాడు? బర్రెలెక్కమైంది కానీ ఓట్లు రాలే. సో యువకాలం నవశాఖ లోకేష్ బాబు సీఎం జగన్ గారిని తిట్టారు, ఇష్టం తిడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన ఇష్టం తిడుతున్నారు జగన్ గారిని. మామూలే అంటుంటారు, వాళ్ళదేముంది, మామూలే అంటుంటారు. టీడీపీ జనసేన కలిసాయి, వైసీపీ దబిడీపీ అంటారు. ఎన్ని కలిసినా ఏం రావు. ఎందుకని అంత నమ్మకం? వచ్చేదే జగన్. మరి జరగబోయే జగన్ అహంకారానికి ప్రజలకు మహాత్మా గారికి మధ్య యుద్ధం అంటున్నారు. ఏం యుద్ధం ఉండదు, వన్ సైడే. మరి జగన్ అహంకారానికి 150 అడుగులు గొంతు తీసి పాతి పెడతానంటూ ఘటన వ్యాఖ్యలు చేశారు కదా. మామూలే అంటుంటారు, జగన్కి ఏం చేయలేరు. వాళ్ళని 150 అడుగులు గొంతు తీసి పాతి పెడతాను, వాళ్ళే పోతారు ఆ గుంతలోకి. వాళ్ళే పోతారు గుంతకి. ఓకే, మీకు మళ్ళీ జగన్ గెలుస్తారా? గెలుస్తారు. నమస్తే. మన తర్వాత సీఎం ఎవరు వస్తే బాగుంటున్నారు? సీఎం ముఖ్యమంత్రి ఎవరని చెప్పాలా? నీకు ఎవరు వస్తే బాగుంటుంది? మేము జగన్కి ఇస్తాం. జగన్కే వేస్తాం. ఎందుకనమ్మా? మాకు పింఛన్ ఇచ్చినాడు, 18,000 ఎక్కిచ్చినాడు, ఇస్తాం. మంచిగా ఇస్తున్నారు పథకాలు. ఇంటికి వచ్చేస్తున్నారు లేకపోతే అడకెళ్ళి తెచ్చుకుంటున్నారా? ఇంటికి వస్తున్నాయి. ఇంటికి వచ్చేస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేది పింఛన్ నీకు? చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేది పింఛన్ నీకు? ఇప్పుడు వచ్చినాయి నాకు. జగన్ వచ్చిన తర్వాత వచ్చింది పింఛన్, అంతకుముందు లేదు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి జగన్ ఓడిస్తా ఉంటున్నారు. మరి ఓడిగలరు వాళ్ళు? దానికల్లా మనం ఏం చెప్తాము? ఓడిగలరమ్మా వాళ్ళు. ఏంది వాళ్ళు ఓడిగలరా అంటే? ఓడిస్తారా ఓడియరా మనకేం చెప్తుంది? మేము వేస్తామంటున్నాం. జగన్ భయపడుతున్నారంట. జగన్ భయపడుతున్నారంట కదా, వేస్తారా అయ్యారని మేము వేస్తాము. మీరు వేస్తారు. మరి చంద్రబాబు అంటున్నాడు ఇంకా నేను మంచి పథకాలు వేస్తా అంటున్నాడు కదా. ఏమో వేసినప్పుడు కదా, మాకు వేసినాడు కాబట్టి మేము వేస్తాం అభిమానంగా అంటున్నాం అంతే. ఆయన నమ్మండి ఇంకా గ్యాస్ ఫ్రీ అంటున్నాడు. మాకేం అవసరం లేదు, గ్యాసులు ఏం ఫ్రీ వద్దు. మా ఏం వద్దు మీకు, జగన్ వస్తేనే బాగుండేది. మేము జగన్ వేస్తాం. ఎందుకు అంత నమ్మకం జగన్ అండి? నమ్మకం ఎందుకంటే సో నీకు మళ్ళీ జగన్ గెలవాలి ఉంది. ఎమ్మెల్యే గెలుస్తారా? గెలుచకుండా ఎట్టుకుంటాడు, వేస్తాం. ఎవరు మీ ఎమ్మెల్యే? నాని. ఓకే, నమస్తే బాబాయ్. మరి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే నేలల్లో మునిగి నోట్లు కొనిలా, దేశం అంతా కొని పాపం. వాడు కొన్నారా వీళ్ళు కొన్నారా? అందుకే వాడు రావాలి, జగనే రావాలి. మా చంద్రబాబు ఇత నేనే వస్తా, పులివెందులు నేనే గెలుస్తాను కదా. పులివెందులు ఒక రాష్ట్రంలో కలిగితే సరిపోద్దా? అన్నీ రావద్దా? అంటే 170 స్థానాలు గెలుస్తా, పులివెందులు కూడా నేనే గెలుస్తాను చంద్రబాబు. అది అయ్యేది కాదులే. మా జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు. మాకేం లేదబ్బా. మీకేం లేదు అలా? ఇక్కడ వాలంటీర్లు మంచిగా చేస్తున్నారు బాబాయ్, లేదా ఒక వైసీపీ పార్టీలు ఇస్తున్నారు పథకాలు, లేదా అందరికి ఇస్తున్నారా? ఆ పార్టీ అనలే ఈ పార్టీ అనలే, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. మరి ఎందుకని తీసుకుని కూడా ఎవరికి మాకేమి ఇవ్వట్లు అంటున్నారు కదా. అపోజిట్ పార్టీలు తీసుకున్నారు మాకేమి ఇవ్వట్లు అంటున్నారు కదా. కొత్తది ఓకే, మీకు మళ్ళీ జగన్ వస్తే బాగుంది. నమస్తే బాబాయ్. సీఎం ఎవరు వస్తే బాగుంది మనకి? సీఎం జగన్ వస్తేనే మేలు. ఎందుకని? మనకి అన్ని పరికరాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. అది జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ. రౌడీ పార్టీ అయితే వాళ్ళని ఎవరినైనా ఒకసోని చంపుతారు, మనల్ని చంపుతారు ముసలిని.
నెంబర్గా అది మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా. కలిసి వస్తే వాళ్ళిద్దరు నువ్వు అన్నట్టు వాడు రేపు పొద్దున ఎవడు దావ వాడు దవ్వుద్ది. ఇద్దరు వాళ్ళకి పొత్తులు కుదరకి ఎవడు దావ వాడు దవ్వుద్ది. దానికి మధ్యలో మనం ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ అన్న మరి వైసీపీలను గొడ్డలిప్పి కొడతా రోడ్లు ఏమి తిప్పి కొడతా అన్నాడు పవన్ కళ్యాణ్. వైసీపీలను గొడ్డలిప్పి కొడతా రోడ్లు ఏమి తిప్పి కొట్టేటోడు ఎవడు చెప్పలేడు. పడితే మళ్ళీ పడితే కానీ అవన్నీ గుడలిప్పి కొడతా అన్నాడు కొట్టలేడు. మేలకొండ దెంగేది ఏటు వాడు ఎచ్చల పూక చేసి చంద్రబాబు ఇంకా మెరుగైన పథకాలు ఇస్తున్నాను గెలిపించుకుంటున్నాడు కదా. మెరుగైన పథకాలంటే మన 3 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. యాడ్ చేసినాడు చెప్పు, ఎక్కడ చేసినాడు? యాడ్ చేసినాడు. పులిందర్ ఇప్పుడు తెలంగాణ కూడా ఓడిపోయినాడు కూడా నేను గెలుస్తాను అన్నాడు. ఓడిపోయినాడు కూడా నేను గెలుస్తాను అన్నాడు. మళ్ళీ ఇంకేంది పవన్ కళ్యాణ్కి ఒక సీటు కూడా రాలా, వాడు నేను గెలుస్తాను అన్నాడు. ఒక సీటు కూడా రాలా. ఆ మేలకొండ ఉండే అది ఒక బిర్రుగా ఉండేది, బిర్రుబాది వాడి తెంగితేగానే మళ్ళీ జగన్ వస్తేనే బాగుంది.